ఆహా! మెంతి కూరతోని చికెన్ జేస్తుంటే వచ్చే స్మెల్లే జబర్దస్త్ ఉంటది. బ్యాచిలర్స్‌కైనా, ఫ్యామిలీకైనా, సిట్టింగ్‌కైనా అన్నిటికి సెట్ అయిపోతది మెంతి కూర చికెన్. ముక్క జూడు కాకా ఎంత మెత్తగా ఉడికిందో. ముక్క పక్కల చుక్క గూడా ఉంటే మస్తుంటదనుకో. చేసుకోనీకే గూడా మస్తు ఈజీ కాకా ఇది. ఆయిల్‌ల సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొంచెం సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంట్లో దంచుకున్న అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఏసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు మెంతెం కూర ఏసుకొని ఫ్రై చేస్తుంటే స్మెల్ వస్తది కాకా మస్తుంటది. మెంతం కూర ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చేదొస్తది. ఇప్పుడు చికెన్ ఏసుకొని కలుపుకుంటుంటే మెంతం కూర, ఫ్రైడ్ ఆనియన్ చికెన్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తది. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. వేపర్ బయటికొస్తుంది చూసినావా వేపర్ హోల్ నుంచి దాన్ని మూసేసేయి. ఎందుకంటే చికెన్ వాటర్‌ని రిలీజ్ చేసి అదే వాటర్‌లో సాఫ్ట్‌గా కుక్ అయితది. చికెన్ సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత మీకు తగినంత కారం పొడి ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా, కరివేపాకేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇట్లే డ్రై ఫ్రై కూడా మస్తుంటదనుకో. మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. టొమాటో ప్యూరీలో వాటర్ మొత్తం పోయి గ్రేవీ దగ్గరకొస్తే అంతే. ఫ్రెష్‌నెస్ కోసం కొత్తిమీర ఏసుకో అదిరిపోయే మెంతం కూర చికెన్ రెడీ.